ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకి పూర్తిగా పవర్ డిమాండ్ ఉండేది 3400 మెగావాట్లు. వీళ్ళు డిజైన్ చేసి నిర్మించిన మరి కాళేశ్వరం ప్రాజెక్టుకి పూర్తిగా పవర్ రిక్వైర్మెంట్ 8450 మెగావాట్లు. అదేవిధంగా మరి ఆ ప్రాజెక్టు ఎంత ఖర్చు అవుతుందో మీకు చెప్పిన 38,000 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టుకి ఇప్పుడు 1,47,000 కోట్లు తీసుకొచ్చింది. అదేవిధంగా మరి వాళ్ళ హయాంలో అంటే ఆ కాళేశ్వరం ప్రాజెక్టు నడపడానికి ఎంత కాస్ట్లీ ఉంటుందంటే మీకు చెప్తున్నా. అసలు ఆగిపోయింది. ఇప్పుడు ఆగిపోయిన ప్రాజెక్టులో కూడా ఇప్పుడున్న పవర్ డ్యూస్ అంటే నడిపించిన పంపులకి పవర్ డ్యూసు కాళేశ్వరం ప్రాజెక్టుకి ఇప్పుడు ఇరిగేషన్ శాఖ కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లు లిఫ్ట్ చేసినందుకు ఇరిగేషన్ శాఖ ఎలక్ట్రిసిటీ శాఖకి కట్టాల్సిన అమౌంట్ 9,735 కోట్లు. మరి ఇది విషయం అయితే అధ్యక్ష, మరి ఆ తర్వాత ఇప్పుడు సభ్యులు మాట్లాడిన తర్వాత నేను వాళ్ళకి సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నా. ఈ విషయంలో ఈ రాష్ట్ర చరిత్రలోనే ఇది అత్యంత దురదృష్టమైన సంఘటన. స్వతంత్ర భారతదేశంలో ఇటువంటి మ్యాన్మేడ్ యాక్సిడెంట్, ఇటువంటి ఫైనాన్షియల్ డిజాస్టర్, ఇటువంటి కెటాస్ట్రఫీ ఏ రాష్ట్రంలో జరగలేదని చెప్పి విషయం మనవి చేస్తూ మరి జస్టిస్ ఘోష్ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీపై మరి చాలా స్పష్టంగా అందరికీ కూడా మేము ఆ ఫుల్ రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. మరి మీ అభిప్రాయాలు అన్నీ ఇన్న తర్వాత ముఖ్యమంత్రి గారు మరి ముందస్తు కార్యాచరణ యాక్షన్ ప్లాన్ కూడా ప్రకటిస్తారని చెప్పి నేను మనవి చేస్తాను. ధన్యవాదాలు. సరే మరి స్పీకర్ సార్ అంటే స్పీకర్ సార్ నేనేమి గొప్ప చెప్పుకోవడం కానీ నేను ఒక ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ 7 సార్లు గెలిచిన ఇంత పారదర్శకంగా, ఇంత ట్రాన్స్పరెంట్గా, ఇంత డెమోక్రటిక్గా ఏ ప్రభుత్వం ఉండదు. మీ అభిప్రాయం కూడా తెలియజేయండి. ఆ తర్వాత మొత్తం డిబేట్ తర్వాత మరి ప్రభుత్వం యొక్క వే ఫార్వర్డ్ యాక్షన్ ప్లాన్ ప్రకటిస్తాం.